దట్టమైన అడవి చుట్టూ పెద్ద పెద్ద కొండలు, మధ్య మధ్యలో చిన్న చిన్న సెలయేర్లు, పచ్చని చెట్ల మధ్యలో సాగిపోయే ఈ ప్రయాణం వాడపల్లిలో జరిగే సంతకు చేరుకుంటుందండి. ఈ సంత అల్లూరు జిల్లా రంపచోడవరం గ్రామం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి గురువారం ఈ సంత జరుగుతుంటుంది. చూడండి, గిరిజనులు తమ తమ గ్రామాల నుండి సంత చేసుకోవడానికి వస్తున్నారు. ఇంకా సంత మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. గిరిజన ప్రజలు తమ తమ పనులను ముగించుకొని ఈ వారపు సంతలకు వస్తుంటారు. కొందరు కాలినడకన వస్తుంటారు, కొంతమంది ఆటో బస్సు మీద వస్తుంటారు. ఎలాగండి కారం ప్యాకెట్ ఎలా పడుతుందండి? ఇది 30, 50 అండి. ఇది ఏంటండి? బొబ్బరి పప్పు, పొట్టు పెసరపప్పు. ఎంతండి ప్యాకెట్? ఇలాగా 40 రూపాయలు. చిన్నది 20. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? గోకవరం. గోకవరం సంత కూడా చేస్తారా? గోకవరం ఎప్పుడు జరుగుతుందండి? సోమవారం. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి జనాలు? కోట, ఓకే, ధారవాడ, పెద్దూరు. ఏంటండి ఇవి? తోలు పార్ల. ఎలాగండి ఇవి? ఓకే, 60. ఇవి చప్పటి చేపలు. చీరమేనా? ఇది మెత్తళ్ళ. ఎలాగండి ఇవి? పావు ఎంత? పావు 150. ఇవి ఉప్పు చేపలు. చావడం ఇది. రొయ్యలు ఎలాగండి అవి? కిలో 450. అక్కడ ఎంతండి బెల్లం? ఇది 60 రూపాయలు. ఏం బెల్లం అండి ఇది? అది 2 రంగులు ఉన్నాయి కదా, అదొకటి. ఎంతండి ప్యాకెట్? ఇది 20 రూపాయలు. రైస్ అండి ఇవి ఎంతండి ప్యాకెట్? 60 రూపాయలు. షుగరు, మినపగుళ్ళు అండి. ఎంతండి ప్యాకెట్? 130 రూపాయలు. ఇవాళ ఎలాగండి ప్యాకెట్లు? 20. ఏదైనా 20? ఎక్కడండి ఇది? చింతూరు చింతపండు. ఇది ప్యాకెట్ ఏదైనా 20. ఇది ఏం పప్పు అండి? ఇది ఎర్రకంది పప్పు. ఎలాగండి ఇది? కేజీ 100. ఇది 120. అండి ఎలాగండి ఇవి? ఏదైనా 100 పెట్టాను సార్. ఏదైనా 100 అండి. ఓకే ఓకే. ఈ సంతలో కిరాణా సామాన్లు మాత్రమే కాదు కానీ చెప్పులు కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ ఒక పెద్ద ఆయన చెప్పులు తీసుకొచ్చి అమ్ముతున్నారు. జత వచ్చి 100 రూపాయలు పడుతుంది అంటున్నారు. చిన్నపిల్లలు వచ్చి
రూ. 50 జత పడుతుందంటండి. ఇక గిరిజనులు వచ్చి వారికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వెళ్తుంటారు ప్రతి వారానికి ఒక జరిగే సంతలో. ఉంటుంది సార్, క్వాలిటీ ఉంటదండి, రేట్ కంపెనీ ఉంటదండి. ఇక్కడ టౌన్ లోనే మామూలుగా ఇంకా నాటకాలు ఈ రకాలు ఉంటాయి. హాస్టల్లో అయితే మట్టి ఫ్రెష్ ఉంటుంది అంతా. అదేలేండి. ఈ పప్పులు ఏంటండి ఇవి? అలసంద పప్పు అండి, బొబ్బరి పప్పు అండి. బొబ్బరి పప్పు, అలసంద పప్పు అంటారా? ఎలా అన్న ప్యాకెట్ ఇది? రూ. 100. ఇది అది ఎంత? చిన్నది 30. అండ్ అలాగేనండి ఎక్స్ట్రా ఇది ₹100. ఎలాగా గరిటలు ఇవి? ₹50 గరిటి. అల్యూమినియం ఇది ఎంత? పూత ఎంత? 100. ₹50. ఇదంతా పెద్దది 100. ఇక్కడ బంగారం పని చేసే వాళ్ళు కూడా ఉంటారండి. గిరిజనులకు కావాల్సిన చిన్న చిన్న బంగారు వస్తువులు తీసుకుంటుంటారు. వారి స్తోమత కొలది బంగారం కొనుగోలు కూడా జరుగుతూ ఉంటుందండి ఈ యొక్క సంతలో. ఏం పేరు నీ పేరు? చెప్పు. పుష్ప ఇక్కడికి వచ్చి తీసాడు కదా. పుష్ప. ఇక్కడ ఇంట్లో లేడీస్కి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా దొరుకుతుందండి. హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, ఫేస్ క్రీమ్స్, అలాగే పక్కన గొడుగులు కూడా పెట్టి అమ్ముతున్నారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి. అమ్మ ఎలాగండి దువ్వలు ఇవి?
ఇవి 10 రూపాయల, ఏదైనా 10 రూపాయలేనా? ఇక్కడ చూడండి, దీన్ని ఈరుపన్ను అంటారు. ఇప్పుడు పిల్లలకి మేబీ దీనికోసం తెలియకపోవచ్చు. దీన్ని మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. ఉండాలమ్మా ప్యాకెట్ ఎంత? ఏదైనా 20? ఎలా ఉంటాయి సార్ రేట్లు? ఇవి ఎలా ఉంటాయండి సార్? అది ఎలా ఉంటుందండి ఫ్రాక్? అది ఆ రేట్ ఎంత అండి? 600 అండి. ఈ పక్కది 400, 600 అలాగా. ఓకే సార్, ఓకే. అండి ఎలా పడతాయండి ఫ్రాక్స్ కాస్ట్? మోడల్ బట్టి ఉంటుంది అండి. అదైతే ఎంత అండి? ఫస్ట్ ఇది వైట్ది, ఫస్ట్ ఫ్రాక్ అది 5. ఇక్కడ చూడండి, ఛార్జింగ్ లైట్స్, చార్జబుల్ బల్బ్స్, స్పీకర్స్, టార్చ్ లైట్స్, అలాగే చార్జబుల్ ఫ్యాన్స్, చాలా రకాలు ఉన్నాయండి. ఎలాగండి లైట్లు ఇవి? 200 అండి. ఫ్యాన్లు ఎలాగండి? పెద్దది 350. ఏం రొయ్యలు ఇవి? ఎర్ర రొయ్యలు అంతేనా? ఇవి ఎలాగ పోగు? ఇది పెద్ద పోగు 100, చిన్న పోగు 50. ఇది కోట ఇది 100, అది 50. ఇవన్నీ 50. ఏంటివి? కానగంట. అదెంత పోగు? ఇది పెద్ద చేప. ఏంటది? సందువా? ఎంత ఇది? 300.
ఈ విధంగా వారికి కావలసిన ప్రతి వస్తువు, కిరాణా సామాన్లు, బట్టలు, నిత్యావసర వస్తువులు, తినుబండారాలు కొనుగోలు చేసుకొని తిరిగి వారి గ్రామాలకు వెళ్తుంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ASK Vlogs RJY అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.